ఈ మూవీ చూసిన తర్వాత 'జై హనుమాన్‌లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటది? రిషబ్ శెట్టి క్యారెక్టర్ ఎలా ఉంటదని నాకు ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ట్రిపుల్ అయిపోయాయన్నమాట ఇంకా. సో గైస్ అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈ రోజు నేను కాంతార మూవీ అయితే చూడడం జరిగింది. నెమ్మదిగా వన్ బై వన్ అన్ని మాట్లాడుకుందాం. ఎలా అనిపించింది? మేము సినిమా చూసాం. మా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చెప్పే ముందు మీకో విషయం మేము ఈ సినిమా ఫ్లూక్‌లో చూసాం. నిజంగా అప్పటికప్పుడు టికెట్లు చేసుకొని లక్కీగా టికెట్లు దొరికే ఎళ్ళిపోయామన్నమాట. నేనైతే అసలు వెళ్తానా అని కూడా తెలియదు. వీళ్ళు ఫోన్ చేశాడు వెళ్ళిపోదాం అనుకున్నాను. వెళ్ళిపోయాం. వెరీ బ్యూటిఫుల్ ఫస్ట్ హాఫ్. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంటాయి. స్టోరీ చాలా బాగుంది. యాక్షన్ చాలా బాగుంటది. యాక్షన్ లో ఒక కామెడీ సీక్వెన్సెస్ ఉంటాయి చూడండి, అవి చాలా బాగుంటాయి. క్యారెక్టర్ డెవలప్మెంట్ ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా చేస్తారు. మంచి ప్రామినెంట్ రోల్ పడింది అనమాట. సినిమాలో మొత్తం మనం అసలు ఒక ఫారెస్ట్ లో ఉన్నాం అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. లిటరలీ చెప్పాలంటే యానిమల్ సీన్స్ కూడా అసలు ఎంత బాగున్నాయి. విఎఫ్ఎక్స్ ఆ విజువల్స్ అయితే చాలా క్లారిటీగా ఉన్నాయి. అంటే ఒక రాజు ఆ టైప్ ఆఫ్ థీమ్ చూపించినప్పుడు ఎంత ప్రాపర్ గా చూపించారో. నేనైతే ఇంటర్వెల్ లైట్స్ లో ఆన్ చేసిన తర్వాత ఏమో మనం థియేటర్ లో ఉన్నాం అన్నట్టు అనిపించింది. మాకు ఫస్ట్ హాఫ్ లిటరల్లీ ఎంత నచ్చిందంటే, ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత మేము ఒక వీడియో చేసాం. మీరు చూస్తే మీకు షార్ట్స్ లో కనిపిస్తుంది. అప్పటికప్పుడు వెంటనే థియేటర్ లో మా ఉత్సాహం ఆపుకోలేక వీడియో కూడా రిలీజ్ చేసాం. అది ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో నా అకౌంట్ లో ఉంటది, వీడి అకౌంట్ లో చాలా ఇన్వాల్వ్ అయ్యాను సినిమాకి. చాలా బాగా తీసుకెళ్లారు, డెప్త్ బాగా తీసుకెళ్లారు. అండ్ సెకండ్ హాఫ్ వరకు వచ్చేస్తే సాయి అంటే ఫస్ట్ హాఫ్ లో ఎంత స్టోరీ జరుగుతుంది అనమాట, సెకండ్ హాఫ్ లో ఆ స్టోరీకి పే ఆఫ్ జరుగుతుంటది అనమాట. మూవీ అనకన్నా మూమెంట్స్ అనమాట. ఒక మూమెంట్ తర్వాత ఇంకో మూమెంట్, ఒక మూమెంట్ తర్వాత ఇంకో మూమెంట్, ఒక మూమెంట్ తర్వాత ఇంకో మూమెంట్, క్లైమాక్స్ ప్రతిదీ. అంటే మళ్ళీ క్లైమాక్స్ యాక్చువల్ గా ఒక కాంతారా 1 క్లైమాక్స్ టైప్ లోనే ఉంటది. బట్ సినిమా థియేటర్ లో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఆ మూమెంట్స్ ప్రెజెంట్ చేస్తారు చూడండి, చాలా 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 బాగుంటది. మీరు ఒక ఇలాంటి హొంబలే ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంతకన్నా తక్కువ ఎక్స్పెక్ట్ చేయలేరు. సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటికీ మంచి పే ఆఫ్. అసలు ప్రతి క్యారెక్టర్ మీరు కొన్ని క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేయలేరు, ఓకే అమ్మా అన్నట్టు అనిపిస్తుంది. ఎవరైనా మూవీలో బాగా ఇన్వాల్వ్ అవుతారు, అంత డెప్త్ గా తీసుకెళ్తది. అండ్ సాంగ్స్ వరకు అయితే ఎక్కువ సాంగ్స్ ఏమి ఉండవు. సినిమాలో ఏదైతే వరాహ సాంగ్ అయితే ఉందో అది ఖచ్చితంగా లాస్ట్ లో అయితే ఉంటది. బట్ ఈసారి అది ఇంకా చాలా బాగా డెప్త్ గా తీసుకెళ్ళింది. టెక్నికల్ స్టఫ్ కి వెళ్దాం. కాంతారా 2 ఈ మూవీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి విజువల్ గా ఒక బెంచ్ మార్క్, ఖచ్చితంగా ఒక బెంచ్ మార్క్ అండి. ఇది నైట్ టైం మూవీ షూట్ చేసినప్పుడు ఆ లైటింగ్ వాడటం 0% మీకు ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ ఇది గ్రీన్ స్క్రీన్ వాడారు, ఇక్కడ గ్రీన్ మ్యాట్ వాడారు. అసలు మీకు గమనించలేరు, మీకు తెలియదు, ఎందుకంటే మీరు స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోతారు కాబట్టి. ఒక సీన్ లో యాక్టింగ్ ఉంటది, లిటరల్లీ చెప్తున్నాను కదా, ఎవరు చేయలేరు అలా. అసలు నేను యాక్టింగ్ చూసి అసలు ఏంట్రా బాబు అన్నట్టు అనిపించింది. థియేటర్ లో ఇన్వాల్వ్ అయిపోయాను నేను. అసలు తెలుగులో పుష్ప 2 మూవీ చూస్తున్నప్పుడు అల్లు అర్జున్ కి ఒక ఆస్ట్రక్ మూమెంట్ ఉంటుంది మన గంగారు. సేమ్ అదే థియేటర్ లో నేను ఆ మూవీకి ఎలా ఆ టైమ్ లో అరలేరు అనమాట. నేను అరలేదు అప్పుడు. యాజ్ అన్ అల్లు అర్జున్ ఫ్యాన్ నేను అరలేదు, అలా చూసుకుంటూ ఉండిపోయాను అనమాట. అందరూ అరుస్తున్నా నాకేం తెలియట్లేదు, బట్ చూస్తుంటూ ఉండిపోయాను. ఇక్కడ కూడా అదే అలా ఈ మూవీ చూసిన తర్వాత 'జై హనుమాన్' లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటది, రిషబ్ శెట్టి క్యారెక్టర్ ఎలా ఉంటదని నాకు ఎక్స్పెక్టేషన్స్ చాలా ట్రిపుల్ అయిపోయాయి అనమాట. ఇంకా సినిమాలో అందరు యాక్టింగ్ చింపేశారు. అండ్ హీరోయిన్ చాలా ప్రాపర్ గా యూజ్ చేశారు. మీరు సినిమా చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది మాత్రం మీరు ఓటీటీలో వచ్చి చూద్దాం అన్నట్టు మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఇది. ఆ వైబ్ ఉంటది మీకు. ఇంత బాగా సినిమా రావాలి అంటే డైరెక్టర్ విజన్ ఖచ్చితంగా ఉండాలి. అంత విజన్ తో అంత ప్రాపర్ గా, నాకు తెలుగు స్టేట్స్ నుంచి వచ్చి ఇంత హైప్ అయిపోతున్నాం అంటే, ఈ మన ఛానల్ ఒకేలా ఎవరైనా కన్నడ సబ్స్క్రైబర్ ఉంటే మీరు వెళ్ళి చూడండి థియేటర్ లో, మెంటల్ మ్యాడ్ అయిపోతారు. విజువల్స్ పరంగా, యాక్టింగ్ పరంగా, స్టోరీ పరంగా, మన ఇన్వాల్వ్మెంట్ పరంగా, ఒక డెవోషనల్ కొన్ని సీన్స్ ఉంటాయి. లిటరలీ అసలు గూస్ బంప్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి. ఏం చెప్పినా ఇక్కడ స్పాయిలర్ అవుతుంది, ఏ చిన్నది చెప్పినా అయిపోతుంది. ఓవరాల్ గా కాంతారా 1 చాప్టర్ 1 సూపర్ గా ఉంది. మాకైతే చాలా బాగా నచ్చింది. ఈ దసరాకి ఒక మంచి ఫెస్టివల్ మూవీ అని చెప్పొచ్చు. నచ్చింది. ఇదండి ఓవరాల్ గా కాంతారా మూవీ రివ్యూ. మీట్ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై.